సో, ఇప్పుడేమైంది, ఆలోచనల మీద గమనం ఉంచాము. ప్రయత్నం లెవెల్‌లో పుస్తకాలు తీసి చదివాము. ఎప్పుడైతే మన సంకల్పము, మన వాక్కు, మన కర్మ 3 ఒకటే అయితే అక్కడ సఫలతొస్తది. సో, నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అన్న చోటనే ఇక్కడ టెన్షన్ అంతా పోయింది. తర్వాత కర్మనా స్థాయిలో పుస్తకాలు తీసి చదివాము. అంటే ఏమైంది? తక్కువ శ్రమ, ఎక్కువ ఫలితం. సో, ఇక్కడ మనం క్రియేట్ చేయడం ఒకటే థాట్ క్రియేట్ చేశాం గాబట్టి, నంబర్ ఆఫ్ థాట్స్ తగ్గిపోయినాయి. సో, ఇక్కడ మనం థాట్స్‌లో ఏదైతే తెలుసుకున్నామో వేస్ట్ థాట్స్, గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన. సో, ఎగ్జామ్స్ రాసేటప్పుడు భవిష్యత్తు పాస్ అవుతానో అవనో, ఉద్యోగం వస్తుందో రాదో అని భవిష్యత్తుకు సంబంధించిన భయం అన్నది కూడా పోయింది మనకి. సో, ఇక్కడ ఈ భయం అన్నది ఏంటంటే ఇట్స్ ఎ వెరీ లో స్టేట్ ఆఫ్ మైండ్. అంటే చాలా తక్కువ స్థాయిలో ఆలోచించినప్పుడు నంబర్ ఆఫ్ థాట్స్ పెరిగిపోతాయి. అంటే ఆలోచనలు ఎక్కువగా వచ్చేసి నిమిషానికి 25-30 ఆలోచనలు చేశామంటే ఆల్మోస్ట్ బండి ఫిఫ్త్ గేర్‌లో ఉందని అర్థం. సో, ఫిఫ్త్ గేర్‌లో యాక్సిడెంట్‌లకు పూర్తి అవకాశం ఉంది. సో, ఇక్కడ మన యొక్క ఆలోచనల యొక్క తీవ్రత గనక తగ్గిపోతే, మనకు ఆ టెన్షన్ అన్నది తగ్గిపోతది. టెన్షన్ అంటే ఏంటి, అక్కడ ఎక్కువ థాట్స్ క్రియేట్ చేసేస్తున్నాం. సో, ఆ ఎక్కువ ఆలోచనలు చేసేయడం వల్ల ఏమవుతుందంటే, మనశ్శాంతి కరువైంది, నాకు అశాంతిగా అనిపిస్తుంది అంటున్నారు. సో, ఈ ఆలోచనలు ఎప్పుడైతే తగ్గిచ్చేస్తామో శాంతి అనుభవంలోకొస్తది. సో, ఆలోచనలు తగ్గించేసాం గాబట్టి, ఖచ్చితంగా మనం ఏదైతే చదువుతామో అది మనకు గుర్తుంటుంది గూడా. సో, ఇక్కడ మనం ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు కొన్ని చదివినయి గుర్తు రావట్లేదంటారు విద్యార్థులు. సో, చదివినయి ఎందుకు గుర్తు రావట్లేదంటే, ఎగ్జామ్ పాస్ అవుతామో, అవ్వమో, ఆ ప్రశ్న వస్తుందో, రాదో అనేసి ఈ థాట్స్ ఎక్కువ ఓవర్‌లాప్ అయిపోతున్నాయి మైండ్‌లో. సో, అలా ఓవర్‌లాప్ అయిపోవడం వల్ల మనం చదివింది రిట్రీవ్ చేసి అంటే మెమరీని రిఫ్రెష్ చేయలేకపోతాం. సో, అందుకే థాట్ లెవెల్‌లో ఒకటే థాట్ క్రియేట్ చేశాం. నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అని. చేసిన తర్వాత మిగిలింది చదివిందంతా ఏమవుతదంటే అప్పుడు గుర్తుండి మెమరీ రిఫ్రెష్ అయ్యి మనకి ఎగ్జామ్‌లో గూడా గుర్తొస్తుంది. సో, అలా గుర్తొచ్చి రాయగలిగినప్పుడు అక్కడ మనకి సక్సెస్ ఒస్తుంది.